దేవకి ఎంత బాధపడుతుంది? ఇంత 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 బాధపడుతుందా? ఇంత బాధపడుతుందిలే. ఎందుకంటే పాపం దేవకికి తన మొగుడంటే అంత ఇష్టం. సరే సరే సరే, త్వరగా పద, నేను నీతో పాటు వస్తాను. వచ్చి ఆ దేవకి ముఖాన్ని, ఆ వాసుదేవ్ మొహాన్ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తాను. వెళ్దామా? నాకొస్తున్న కోపానికి నిన్ను చంపేయాలన్నంత కసొస్తుంది. కానీ వయసులో పెద్దదానివైపోయి బతికిపోతున్నావు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఆ మనిషి గురించి బాధపడాల్సింది పోయి ఆనందిస్తున్నావు. చూడు భ్రమరాంబ, నీకు ఇది వరకు చెప్పాను, నువ్వు వినలేదు. చాలా పెద్ద తప్పు చేశావు. మేడం వాళ్ళ జోలికి రానంత వరకే నువ్వు ప్రశాంతంగా ఉంటావని హెచ్చరించాను. కానీ నువ్వు దాన్ని ధిక్కరించావు. మేడం బాధకి కారణమయ్యావు. ఇక నిన్ను వదిలిపెట్టాను. నీ అంతు చూసే వరకు నిద్రపోను. నిన్ను నిద్రపోనివ్వను. అనుక్షణం భయంతో అల్లాడిపోయేలా నీ గుండెల్లో నిద్రపోతాను. ఇప్పుడు సార్ వాళ్ళని ఎలా ఏడిపించావో నాకు బాగా తెలుసు. కానీ ఆ తర్వాత నేను వేసే అడుగుతో ఏం చెయ్యాలో నీకు దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరవుతావు. ఇంక నీ ఆటకి అడ్డుకట్ట పడబోతుంది. ఖబర్దార్, ఇది ఈ రాధ హెచ్చరిక, గుర్తుంచుకో. ఇదే కుట్ర గనక నీదైతే రేపు ఉదయంలోపు సార్ వాళ్ళు ఇంట్లో ఉండాలి. లేదంటే నా విశ్వరూపం చూస్తాం. మైండ్ ఇట్. ఇదేంటి, ఇది ఒక్కసారిగా రెచ్చిపోయి డైలాగులు కొడుతుంది? అయినా ఈ ప్లాన్ నేను చేయలేదు కదా, మరెవరు చేశారు? ఆ రోజు అవార్డులు రాకుండా చేస్తానని కాల్ చేశారు. ఈరోజు ఏకంగా ఆ వాసుదేవరావు అరెస్ట్ చేయాలా చేశారు. అంటే దేవకి కుటుంబానికి ఎవ్వరికీ తెలియని కొత్త శత్రువు పుట్టుకొచ్చాడన్నమాట. ఎవరయ్యుంటారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దేవకి కుటుంబాన్ని నాశనం చేసేంత పగ నాకు కాకుండా ఇంకెవరికుంది? మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా, 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 నువ్వేడవద్దమ్మా, నాన్నకేమీ కాదమ్మా, నువ్వు ఊరుకోమ్మా. మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలేనిదే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. భ్రమరాంబకి కాల్ చేసి విషయం అయితే చెప్పాను గాని
అక్కడ పరిస్థితి ఏంటో ఆ రాధ బ్రహ్మరంబని ఏం చేసిందో ఏమో తెలియడం లేదే. మేడం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేడం. దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళి రేపు రండి మేడం. ఆడవాళ్ళు నైట్ టైంలో స్టేషన్లో ఉండకూడదు. తప్పుగా అనుకోకండి మేడం, మా పిల్లలు కూడా మీ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా కాన్వెంట్లో చదువుతున్నారంటే అది మీ గొప్ప దయాగుణం మేడం. అందుకే అంటున్నాను మేడం. రాధా, మేడం, ఏమైందమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళాను మేడం. తను వస్తారు. తను వచ్చాక అంతా చూసుకుంటారు. ఈ పని ఎవరు చేసుంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికే వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాను మేడం. వాళ్ళంతట వాళ్ళొచ్చి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోతే నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పొచ్చాను మేడం. లాయర్తో మాట్లాడావా? మేడం, మన లాయర్కి కాల్ చేశాను. తను వస్తానన్నారు. ఏమన్నారు? అదిగో వచ్చేసారు మేడం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. లాయర్ గారు, ముందు కేసు గురించి చూడండి. మీరు కంగారు పడకండి మేడం, నేను అంతా చూసుకుంటాను. నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడొస్తాను. నమస్తే ఎస్ఐ గారు. రండి లాయర్ గారు. మీరే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఈలోగా వచ్చారు. కూర్చోండి. ఏంటి లాయర్ గారి విషయం? మా పని మేము చేసుకోవాలి కదా సార్, తప్పదు కదా. నేరస్తుల్ని తప్పించడమే మీ పనా? తప్పు చేసిన నిజమైన నేరస్తులకి శిక్ష వేయించడమే మా పని. మరి ఇక్కడ అందరూ తప్పు చేసిన నేరస్తులే ఉన్నారు. మీరనుకుంటున్న అమాయకులెవరూ లేరు. మనం అనుకోవడానికి ఏముంది సార్, ఎన్నైనా అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది తప్పవచ్చుగా. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న క్రిమినల్స్కి ఒత్తాసు పలకడానికి వచ్చారా? అసలు కొంచెమైనా మీకు బుద్ధి? మిస్టర్ ఎస్ఐ, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. వాళ్ళు ఇంకా క్రిమినల్స్ అని ప్రూవ్ కాలేదు. జస్ట్ వాళ్ళ మీద నింద వేశారు. సో వాళ్ళు అనుమానితులు మాత్రమే. ఇంకొక విషయం, నాతో మీరు ఊరికే మాటలు చెప్తే సరిపోదు. వాళ్ళని అనుమానించడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా సొసైటీలో పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికితే చాలు, మా పైన ఆఫీసర్ల నుండి ఎఫ్ఐఆర్ చేయకండి, కాస్త టైం ఇవ్వండి అంటూ వాళ్ళు, అసలు ఆధారాలున్నాయా అంటూ మీలాంటి లాయర్లు రాబందుల్లా మీద పడిపోతుంటారు. మీకు ఆధారాలు కావాలి కదా, ఉండండి. చూడండి, ఆ అమ్మాయిలు వాళ్లే స్వయంగా రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఈ వాసుదేవ్, మనోహర్ ఇద్దరూ కలిసి వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశారని, అసభ్యంగా హెరాస్మెంట్ చేశారని, అసలు అమ్మేయడానికి ప్రయత్నం చేశారని వాళ్ల మాటలతోనే చెప్పి కాగితాల మీద రాసి సంతకాలు చేసి తెచ్చారు. వాళ్ళని బెదిరించి, లేకపోతే ప్రలోభాలు పెట్టించి, వాళ్ళ చేత తప్పుడు మాటలు మాట్లాడించి బలవంతంగా సంతకాలు చేపించుండొచ్చు కదా సార్. ఉండొచ్చు సార్, కానీ ఇది ఒకసారి చదవండి. ఇది వాసుదేవ్ ఫోన్ నుండి ఫారెన్ ముఠాకి సంబంధించిన వ్యక్తికి వెళ్ళిన కాల్ డేటా. ఇదేమో వాళ్ళ అకౌంట్ నుండి
మనోహర్ పర్సనల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు స్టేట్మెంట్. ఇక ఇదంటారా? వాసుదేవ్ గారి పర్సనల్ మెయిల్ ఐడి నుండి అమ్మాయిల్ని పంపించడానికి తీసుకున్న అగ్రిమెంట్. ఏంటండి, ఆధారాలన్నీ చూపించగానే మీ మొహం ఎందుకో డల్ అయిపోయింది? అది కాదు సార్, సొసైటీలో పెద్ద మనిషి ఎవరైనా ప్లాన్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. సార్, దొరికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంకతో తప్పించుకోవాలనే చూస్తారు. మీరు అడిగినవన్నీ చూపించాను కదా, ఇక మీరు సారీ మేడం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం లీగల్గా వెళ్ళినా కూడా ఏమీ చేయలేం. పైగా ప్రమాదం కూడా, బెయిల్ కూడా రాదు మేడం. అదేంటి లాయర్ గారు అలా అంటున్నారు? సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదా? నాకు తెలియడం కాదమ్మా, నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ చేయలేదని మనం ఆధారాలు సంపాదించాలి. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేలోపు కౌంటర్ ఎవిడెన్స్ సంపాదిస్తే మంచిది, లేదంటే బెయిల్ కూడా చాలా కష్టమవుతుంది. పైగా ఇది అమ్మాయిలకి సంబంధించిన కేసు. ఇప్పుడు మన దేశంలో అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. సారీ మేడం. అమ్మా సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఒక 24 అవర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్. ఈలోపు మీకు దొరికిన ఆధారాలు తప్పు అని నిరూపిస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎఫ్ఐఆర్ అంటే అంత ఆషామాషిగా ఉందా? ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకోవాలని చూసిన వాళ్ళని జైలుకు పంపించడం కాదు, ఎన్కౌంటర్లో లేపేయాలి. సార్ సార్, ప్లీజ్ సార్, ఈ బుక్ చేయండి సార్. కుదరదమ్మా, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. రాధా, ఏంటి రాధా మన పరిస్థితి ఇలా తయారయ్యింది? మనం చేసిన మంచంతా ఎక్కడికి పోయింది? అయ్యో, అసలు ఏం జరుగుతోంది రాధా? మేడం, మీరు భయపడకండి మేడం. సార్ వాళ్ళకి ఏం కాదు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కానివ్వను మేడం. అందుకు ఏం చేయాలో నాకు తెలుసు. ఈ ఎస్ఐ దగ్గరున్న ప్రతి ఆధారాన్ని తప్పని నిరూపించి సార్ వాళ్ళని నిర్దోషులుగా బయటికి తీసుకెళ్దాం మేడం. రేపటి వరకు మనకి టైం కావాలి. ఖచ్చితంగా సార్ వాళ్ళు నిర్దోషులని సాక్ష్యాలు ఆధారాలు తీసుకొస్తాను మేడం. ఇదేంటి నిర్దోషులు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ తీసుకొస్తాను అంటుంది? ఏ ఆధారాలు తెస్తుంది? అమ్మో, దీని స్పీడ్ చూస్తుంటే అనుకున్నది చేసేలా ఉంది. వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి. మేడం, సార్ని ఈ పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉండలేరు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం. రేపు ఆధారాలతో సాక్ష్యాలతో వద్దాం మేడం. అది కాదు రాధా. ప్లీజ్ మేడం. ఏమండి? నాకేం కాదు దేవకి, ధైర్యంగా ఉండు. మేడం,
ఇంక వెళ్ళండి మేడం, టైం అవుతుంది. వెళ్తానండి. మేడంని తీసుకెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళి రాదా. నేను ఇక్కడున్న విషయం ఎవరికీ తెలియకూడదక్క. తెలిస్తే మా బావ నన్ను బ్రతకనివ్వడు. మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. అసలు కావ్య ఉమెన్ ట్రాఫికింగ్ లో ఎలా ఇరుక్కుంది? ఎప్పుడు బయటికి వెళ్ళని కావ్య బయటికి వెళ్ళి వాళ్ళకి ఎలా దొరికింది? రోషన్, అక్క ఒకసారి లేరా. ఏంటక్క? కావ్య నీతో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటుంది కదా, అవునక్క. తను ఎలా ఉండేది? ఏం మాట్లాడేది? తను ఎప్పుడు చూసినా డల్గా ఉండేది. తన అత్త బావల గురించి చెప్పి భయపడేది. అందుకే నేను అప్పుడప్పుడు జోక్స్ చెప్తూ నవ్విస్తూ ఉండేవాన్నక్క. ఇంకా ఏమైనా? ఇంకా తను ఎప్పుడు నా బుక్స్ చూస్తూ నేను ఇలా చదువుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్తూ ఉండేదక్క. ఇంకా? అంతే అక్క. మల్లేషన్నా, ఒకసారి రావా. వస్తున్నా. ఇదేనా మీళ్ళు? ఇదో కాదో అని బయట చూస్తున్నాను. కలవాలని చెప్పారు. చెప్తాను మల్లేషన్నా, నాకు ప్రాబ్లం వచ్చింది. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని పిలిచాను. అది జరిగింది మల్లేషన్న. ఆ రోజు కావ్యని ఒక ప్రాబ్లం నుండి కాపాడి ఇంటికి తీసుకొచ్చాం, కానీ ఏ రోజు ఆ అమ్మాయి గురించి అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేదు. మొదటిసారి అన్నా అని పిలిచి సాయం చేయమంటున్నావు. పైగా మా గాయత్రమ్మ గురించి వెతుకుతున్నారు. నువ్వు నా చెల్లెల్లాంటిదానివమ్మా. నేను ఈ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అన్నా. అసలు అమ్మాయి సార్ వాళ్ళ పేరెందుకు చెప్పింది? అంత భయపడే అమ్మాయి అంత రాత్రి బయటికెందుకు వెళ్ళింది? మీ ఇంట్లో తెలియకుండా సంతకాలు మెయిల్స్ ఎలా వెళ్ళాయి? వీటన్నిటికీ ఏదో లింక్ ఉంది. ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరంట. నేను ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. ఇన్ని రోజులు కావ్య గురించి ఆలోచించలేదు, అనుమానించలేదు. కానీ ఇప్పుడు నువ్వన్న మాటలు విన్న తర్వాత కావ్య మీద ఏదో తెలియని అనుమానం వస్తుంది. అసలు ఆ కావ్య ఎవరు? నిజంగానే తన తల్లిదండ్రులు చనిపోతే మేనత్త దగ్గరకు వచ్చిందా? అందుకేనా పారిపోయి వచ్చింది? అలా పారిపోయి వచ్చి మా దగ్గరికి చేరిన అమ్మాయి అర్ధరాత్రి బయటికెందుకు వెళ్ళింది? ఇవన్నీ ఆలోచిస్తుంటే
అర్జెంటుగా కావ్య ఎక్కడుందో కనిపెట్టాలి. కావ్యని కనిపెట్టడం ఎందుకు చెల్లి? కావ్య పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కదా. పోలీసులకి దొరికిన అమ్మాయిల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావలసిన వాళ్ళ దగ్గరికి పంపించారు. అలా అయితే కావ్య ముందుగా మీ దగ్గరికి రావాలిగా. అత్త వాళ్ళంటే భయపడుతున్న కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదుగా. అదే అర్థం కావట్లేదన్నా. పోలీసుల్ని అడిగితే వాళ్ళ వివరాలు కాన్ఫిడెన్షియల్ అని చెప్పడం లేదు. అందుకే మనం ఒక పని చేద్దాం. ఏంటి చెల్లి? ఈ సమస్య ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి వెళ్దాం. కావ్యని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ బావ దగ్గర, అంటే వాళ్ళ బస్తీలో స్టార్ట్ అయింది. మనం ఆ బస్తీకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అనిపిస్తోంది. మరి లేట్ ఎందుకు? వెళ్దాం పదండి. పదండి. అమ్మా, ఇక్కడ కావ్య అని ఒక అమ్మాయి ఉండేది, తెలుసా మీకు? కావ్యనా? ఈ బస్తీలో కావ్య అనే అమ్మాయి నాకు తెలిసి ఎవరూ లేరమ్మా. లేదమ్మా, తను ఇదే బస్తీ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే తన మేనత్త దగ్గర ఉంటుంది. తన పేరు వెంకటమ్మ.